జోహ్రాన్ మమ్దాని ఇప్పుడు ఈ పేరే సంచలనం. అమెరికాలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు మమ్దాని. డెమోక్రటిక్ పార్టీకి చెందిన మమ్దాని న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మమ్దాని సోషలిస్టు భావజాలం కలిగిన వ్యక్తి కావడంతో ఈ విషయం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. మమ్దాని భారత మూలాలున్న ముస్లిం కావడం మరింత సంచలనం రేపుతోంది. ట్రంప్ సపోర్ట్ చేసిన ఆండ్రూ క్యూమోపై రికార్డు స్థాయిలో విజయం సాధించిన మమ్దాని ఎవరు అన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరి మమ్దాని? ఆయనకున్న భారత మూలాలేంటి? ప్రఖ్యాత సినీ దర్శకురాలు మీరా నాయర్ తెలుసు కదా. ఒడిశాలో జన్మించిన మీరా నాయర్ పలు చిత్రాలు నిర్మించారు కూడా. కామసూత్ర, మాన్సూన్ వెడ్డింగ్, సలాం బాంబే లాంటి చిత్రాలతో ఆమె సంచలనం సృష్టించారు. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ మెడవంచిన మమ్దాని ఎవరో కాదు, మీరా నాయర్ కుమారుడే ఈ మమ్దాని. ఆయన 1991 అక్టోబర్ 18న యుగాండాలోని కంపాలాలో జన్మించాడు. ఆయన తండ్రి పేరు మహమూద్ మమ్దాని. ఆయన యుగాండాతో ప్రముఖ మార్క్సిస్ట్ పండితుడు. 5 ఏళ్ల వయసులో వారి కుటుంబం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్కు చేరుకుంది. 2 ఏళ్ల తర్వాత అమెరికాలోని న్యూయార్క్లో స్థిరపడింది. మమ్దానికి 2018లో అమెరికా పౌరసత్వం లభించింది. బ్రాంక్స్ హై స్కూల్ ఆఫ్ సైన్స్తో పాటు బౌడెన్ కాలేజీలో విద్యాభ్యాసం చేశాడు. కాలేజీలో ఉన్నప్పుడు రాజకీయాలపై ఆసక్తి చూపించేవాడు. స్థానికంగా రాజకీయ సేవా కార్యక్రమాల్లో వాలంటీరుగా సేవలందించేవాడు. 2017లో డెమోక్రటిక్ సోషలిస్ట్ ఆఫ్ అమెరికా అనే సంస్థలో చేరాడు. తర్వాత డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా 2020, 2021, 2022, 2024లో న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఇక మమ్దానిలో మంచి కళాకారుడు కూడా ఉన్నాడు. 2019లో నాని పేరిట ఒక మ్యూజిక్ వీడియో విడుదల చేశాడు. షియా ముస్లిం మతస్థుడైన మమ్దాని ఇటీవలే రమా దువాజీని వివాహం చేసుకున్నాడు. ఆమె సిరియాలో జన్మించారు. పలు పత్రికల్లో చిత్రకారిణిగా పనిచేశారు. మమ్దాని దంపతులు క్వీన్స్లోని ఆస్టోరియాలో నివాసముంటున్నారు. ఇక మమ్దాని ఎన్నికల అజెండా ప్రజలను ఆకట్టుకుంది. నగరంలో అద్దెలపై ఫ్రీజింగ్ విధిస్తానని, రవాణా, శిశు సంరక్షణ సేవలు ఉచితంగా అందిస్తానని చెప్పారు. ఇటు కనీస వేతనాన్ని $30 పెంచుతానని మమ్దాని హామీ ఇచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంలో మమ్దాని పాలస్తీనాకు బహిరంగంగా మద్దతు పలికారు. అలాగే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను మమ్దాని అనేకసార్లు విమర్శించారు. ఇటు ఎన్నికల ప్రచారంలో తన దక్షిణాసియా మూలాలను పదే పదే గుర్తు చేసుకున్నారు మమ్దాని. హిందీ భాషలో ఒక వీడియో కూడా విడుదల చేశాడు. ఇందులో బాలీవుడ్ సినిమాలు, డైలాగ్ల ప్రస్తావన ఉంది. ఇలా తన తల్లి పుట్టిన దేశం గురించి కూడా ప్రచారంలో ప్రస్తావించారు మమ్దాని. చివరకు విజయం సాధించి ట్రంప్కు గట్టి షాక్ ఇచ్చారు. ఇక మమ్దాని విజయాన్ని మీరెలా చూస్తారు? అమెరికాలో ఓ కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తి ఇంతటి విజయం సాధించడం దేనికి సంకేతం? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.